ధనుసు రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత 6వ స్థానంలో దేవగురు బృహస్పతి చేత కుజుడు సంచారం చేయడం వలన గురుమంగళ యోగము అంటారు. ఎలాంటి యోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుస్సు రాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, భీ, బూ, దా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒక 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన ధనపరమైనటువంటి ఇబ్బందులు, వాక్కు సమస్యలు, కుటుంబంలో విరోధాలు, అన్నిటికన్నా మీ యొక్క ఆలోచన విధానం చాలా బాగుంటుంది, కానీ మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోరు. కానీ మీ శ్రమ వారికి కావాలి, మీ ఆదాయం వారికి కావాలి, కానీ మీ యొక్క ఆనందం కానీ, మీ ఆరోగ్య పరిస్థితి కానీ, మీ యొక్క యోగక్షేమాలు ఎవరికి అవసరం లేదు అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు ప్రవర్తన చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు అందరి గురించి ఆలోచన చేస్తారు, కానీ మీ గురించి ఆలోచించేవారు చాలా తక్కువ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలిగారు. అర్ధాష్టమరాహు బంధువులు, మిత్రులు, సన్నిహితులు, ఉద్యోగస్తులు, పై అధికారులు, సహా ఉద్యోగస్తులు, నైబర్సు, మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మీ యొక్క ఎదుగుదలను ఓర్వలేని పరిస్థితి కారణం చేత మీ ముందర ఒక మాట, మీ పక్కన ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీరు క్లుప్తంగా రహస్యాలను మెయింటైన్ చేయడం, అందరికీ చెప్పుకోవడం వలన బరువు తగ్గుతుందేమో, కానీ భారం మీ మాటల ద్వారా రాబోయే కాలంలో మిమ్మల్ని అంచనా వేసే పరిస్థితి ఎదుటి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి గమనించాలి. 12 సంవత్సరాల తర్వాత గురువు వృషభ రాశిలో ఉండగా కుజుడు సంచారం చేయడం వలన రుణ రోగ సమస్యలు పొంచి ఉండినను నూతనమైన వాహనాలు, గృహాలు, వస్త్రాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించగలరు. ఈ గురుమంగళ యోగం కారణం వలన మీ భక్తి, మీ ఆధ్యాత్మికత, మీ సత్ప్రవర్తన, మీ దానము, ధర్మము, పూజా విధానమే మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకెళ్తుందని చెప్పి గమనించగలగాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా ఉంటూ బుధుడితో కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగ కరం వల్ల ప్రభుత్వ అధికారులు మీకు సహకరించడం, మీకు బ్యాంక్ లోన్స్ రావడం, ప్రమోషన్స్ రావడము, మీకు విదేశాలకు వెళ్ళాలని అవకాశం రావడము, ఇంట్లో ఎన్ని ఒత్తిడులు ఉన్నా మనోధైర్యంతో విజయాన్ని సాధింపచేసి అద్భుతమైన విజయం ధనుసు రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అదే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సినిమా రంగాలు, యూట్యూబ్లు, వాట్సాప్లు, పత్రికల్లో జర్నలిజం రంగంలో ఉండిన వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.